ప్రభు అయిన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 15 అధ్యాయం 26 వచనం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మంచి వాగ్దానం చేస్తాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన రోగాలను ఆయన స్వస్థపరిచాడు. దీర్ఘకాల రోగాలను ఆయన బాగు చేశాడు. ఆయన వద్దకు వచ్చి వాడిని ఆయన ఎన్నడూ త్రోసివేయలేదు. ఆయన కలవలసిలో పొందిన గాయముల వలన మనకి స్వస్థత కలుగుతుంది. ఇలా రక్తస్రావం గల స్త్రీని ఆయన బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, బెతస్దా కొనేటి దగ్గర వచ్చకాలు కలిగిన వారిని ఆయన స్వస్థపరిచాడు. ఎరుకో పట్టణంలో గుడ్డివాడిని ఆయన బాగు చేశాడు. నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇలా యేసు విశ్వసించినట్లయితే నువ్వు ఎలాంటి రోగాలతో బాధపడుతున్న కాలం ఆయన్ని స్వస్థపరిచేటువంటి మహాదేవుడై ఉన్నాడు. ప్రార్థించి దేవుని సహాయాన్ని కోరుకున్నట్లయితే ఇప్పుడే దేవుడు నీకు స్వస్థత దయచేవాడైనా ప్రార్థించు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభు అనుకున్నాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను వాగ్దానం చేసావు. దేవా, ఎవరు ఇది కాలం అనారోగ్యం చేత బాధపడుతున్నారు, దేవా వారికి విడుదల దయచేయండి. దీర్ఘకాల రోగం నుండి వారిని విడిపించండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. పొందిన గాయములను స్వస్థ ఉన్నాను తండ్రి. ఆ విధంగా బిడ్డలందరికీ ఆరోగ్యం నడిపించండి. ఉదయకాల ఆసుపత్రిలో రోజులందరూ కూడా ముట్టి స్వస్థపరచండి. ప్రార్థన ఏమిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలందరినీ మీరు దీవించమని యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.